కొత్త ఇంట్లోకి వచ్చామండి. మా పెయింటింగ్ నేనే వేసుకుంటున్నాను. ఎందుకంటే బయట వాళ్ళకైతే డబ్బులు ఇవ్వాలి కదా, మన పని మనం చేస్తున్నాం అనుకో ఏం బాధ ఉంటుంది కదండి. పెయింటింగ్ అంటే నేనే ఇచ్చానండి. ఎన్ని ఇల్లులు వెతికి 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 ఓ మహానుభావుడు అద్దె తగ్గించి ఇచ్చాడండి. ఎంతమంది ఏంటి ఎంతమంది అద్దెలు ఎంతమంది అంటున్నారు ఇంట్లో? 5గురా? అమ్మా నీళ్ళు చాలమ్మా, ఇల్లు చాలదమ్మా. ఎంతండి అద్దె? ఎంతండి? 7,000 అండి. ఒక అమ్మ అయితే 7,000, ఒక్క అయితే 8,000 అమ్మా. ఎంతమంది ఉంటారు? 3 ఉంటారా? 5గురు ఉంటారా? 5గురికి అయితే ఇల్లు చాలదమ్మా. ఎక్కడ కన్నాలు వేసుకొని తీసుకురావాలి? 8,000, 7,000, 10,000 జీతం తీసుకొచ్చి చేతిలో పోయాలి. ఇంకా లేకపోతే అడుక్కోవాలి. చెండ మానేసి ఇలా అద్దె కట్టుకుంటూ బతికేయాలి. ప్రపంచం అంతా డబ్బు 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 డబ్బు. ఎక్కడ దొంగతనాలు తెలిస్తే బాగుంది అనిపిస్తుంది. మాకు రావే దొంగతనాలు చేయడం రాదే. ఇదిగో కష్టపడి ఒళ్ళొంచి పని చేసుకున్న ఆ డబ్బులు తినడానికి, ఎద్దులు కట్టుకోవడానికి, బతకడానికే సరిపోతుంది. ఉన్నాయేమో జలసాలు చేస్తారు, లేని వాళ్ళ పరిస్థితి ఏమో ఇదిగో ఇలా ఉంటుంది పరిస్థితి. ఎన్ని ఇల్లు తిరిగాము, కాళ్ళు అరిగిపోయేలాగా, చెప్పులు అరిగిపోయేలాగా. ఎంతమంది అమ్మా? 5గురా? పిల్లల్ని ఏం చేయమంటారు? పిల్లల్ని తీసుకెళ్ళి అనాసారు. అక్కడ ఇద్దరు ముద్దు అన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా ముద్దు కాదంట. ఆ ఇద్దరిని కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలో పిల్లల్ని. ఎందుకు? గొడ్డు మూతలాగా బతే బాగుండు, పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండు. ఆ ఇంటి కళల కోసం పిల్లల్ని కండ మానేస్తే ఏకాకి బతులాగా ఒక్కొక్కరు ఉండొచ్చు. 8,000, 9,000 ఇచ్చి అద్దెలు వాళ్ళని పోషిస్తాం. వాళ్ళని పోషించవచ్చు అద్దెలు ఉన్నాం ఇంటి కళల్లో. జీవితం అంతా ఆడకోసమే బతకాలి. ఇంకా అద్దెలు కట్టుకొని కడుపు తినేది లేదు, చచ్చేది లేదు. మళ్ళీ ముసలోళ్ళు ఉండకూడదు. ముసలోళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? వాళ్ళకి అమ్మ నాన్న ఉండరేమో, అనాథలో పొడిచారేమో. ఇగో ఈ ఇంట్లోకి వచ్చాం. ఈయనైనా మా మొహాలు చూసి దేవుడు ఎక్కడో ఒక్కరికైనా మంచి చేసే వాళ్ళకి ఎప్పుడో సాయం చేస్తాడు. అలాగా సాయం చేశాడు. లేకపోతే 1,000 ఎక్కడ కడతాం చెప్పండి? 1,000 చేయడం కట్టడానికి కట్టలున్నాయా? ఇదే మా ఇల్లు. పెయింటింగ్లు వేసుకొని ఇంక సామాన్లు వేరింటికంటే సామాన్లు తీసుకురావాలి. ఆ ఇంటికల్లో ఎంతమంది సొమ్ములు దొంగతనాలు చేసి ఆ ఇళ్ళల్లో సంపాదించేసి బోల్డ్ బిల్డింగ్లు కట్టేశారు. వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి బిల్డింగ్లు మాత్రం బిల్డింగ్లు కట్టుకుంటాను ఉంటారు. మమ్మల్ని ఎప్పుడు తరివేశారు. అలాంటి వాళ్ళు బాగుపడతారేంటి? జాలి దయ ఉన్నవాళ్ళు కాబట్టి కొంతమంది ఎక్కడో ఉన్నారు. అందుకే ఇంకా విజయవాడ అమ్మవారు ఉంది కాబట్టి తల్లి కంగరం తల్లి ఉంది కాబట్టి కాపాడుకుంటూ వస్తుంది పాపిష్టులందరినీ. మాకేం వద్దు. ఒక సొంత ఇల్లు ఇస్తే ఓ పాక వేసుకోను, ఒక తాటగిల్లు వేసుకోను బతికేద్దామని చూస్తున్నాం. మాకు మాత్రం మాకని కాదు, చాలామంది ఇల్లు లేక ఏడుస్తున్నారు, చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు తప్పకుండా ఇల్లు ఇస్తారని ఆ ఇంట్లో గృహప్రవేశం చేసుకొని ఎవరు ఇచ్చారో వాళ్ళ ఫోటో పెట్టుకొని దండం పెట్టుకోవాలనుకుంటున్నాం, పూజ చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నా ఫోన్లో ప్రతి వీడియో వచ్చి లైక్ చేయండి. ఏంటో అంటారు, అది కూడా చేయండి ప్లీజ్.
ఉంటా మీ కల్పన.